సో నక్షత్ర సిరీస్లో స్వాతి నక్షత్రం గురించి చూద్దాం మనము. సో ఎంఎస్ఐ ఆస్ట్రాలజీలో మనము నక్షత్ర సిరీస్. సో స్వాతి నక్షత్రము అది ఒక బ్యూటిఫుల్ నక్షత్రం అని చెప్పచ్చు. ఎందుకంటే దిస్ రూల్డ్ బై రాహు అండ్ తులారాశిలో ఉంటుంది. ఓకే, స్వాతి నక్షత్రము ఒకవేళ మీ జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం అయినా లేదు మీ లగ్నము స్వాతి నక్షత్రం మీద ఉన్న నేను చెప్పే క్యారెక్టరిస్టిక్స్ లైఫ్ ఇవి దిస్ ఇస్ లైక్ ఏ బ్లూ ప్రింట్ లాంటిది. అంటే ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతే. ఎందుకంటే నక్షత్రాన్ని బట్టి మనము కొంతవరకు మాత్రమే ఎనలైజ్ చేయగలం, అంతేగా నక్షత్రాన్ని బట్టి అది 100% అని చెప్పకూడదు. ఓకే, స్వాతి నక్షత్రం వాళ్ళు ఎలా ఉంటారు లగ్నము కానీ ఇది కానీ. యూజువల్లీ స్వాతి నక్షత్రం వాళ్ళు చూడ్డానికి చాలా షార్ప్, చార్మింగ్ అండ్ స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉన్న వాళ్ళలాగా కనిపిస్తారు. అండ్ అలానే కాళ్ళు పాదములో చిన్న వంపు, అంటే పాదములో కొంచెం వంపు ఉంటుంది, మడమ పైకి లేచినట్టు. ఈ కైండ్ ఆఫ్ పెక్యులియర్ ఫీచర్ అనేది స్వాతి నక్షత్రం ఎస్పెషల్లీ అండ్ వెన్ లగ్న ఆన్ ద నక్షత్ర ఆఫ్ స్వాతి పాసిబిలిటీస్ అనేవి కనిపిస్తాయి. ఓకే, స్వాతి నక్షత్రం వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది అండ్ ఫిజికల్ ఫీచర్స్ ఈజ్ అట్రాక్టివ్ వెన్ ద లగ్న ఈజ్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ స్వాతి. యూజువల్లీ కొంచెము ట్రెండీగా ఉండడానికి ప్రయత్నిస్తారు అండ్ బ్యూటిఫుల్ డ్రెస్సింగ్ సెన్స్ ఉంటుంది. అండ్ కమింగ్ టు ద మెంటాలిటీ, యూజువల్లీ వీళ్ళు చాలా ఇండిపెండెంట్గా ఉండడాన్ని ఇష్టపడతారు. అంటే చాలా అడ్జస్టబుల్గాను అండ్ అట్లానే అంటే దే లుక్ లైక్ వాళ్ళ మనస్తత్వము ఏమిటి అనేది వాళ్ళకే కొంచెం ఎక్కువ స్ట్రాంగ్గా అర్థమై ఉంటుంది. బయటకి ఏంటంటే అవతల మనుషులను బట్టి అంటే నీకు నేను ప్లెజెంట్గా కనిపించాలా, ఓకే అలానే ఉంటాను, అండ్ రూడ్గా అనిపించాలా. సో ఏంటంటే అవతల వ్యక్తిని బట్టి వీళ్ళ బిహేవియర్ అనేది ఆర్ లైక్ వీళ్ళ ఆలోచన విధానం అనేది మారుతూ ఉంటుంది. యూజువల్గా చాలా అంటే లైక్ వీళ్ళని ఈజీగానే మనము అర్థం చేసుకోవచ్చు అన్నట్టు ఉంటారు, కానీ స్టబర్న్ నేచర్ ఉంటుంది, ఇండిపెండెంట్ నేచర్ ఉంటుంది. యూజువల్గా వేరే వాళ్ళ సలహాలు తీసుకోవడానికి ఇష్టపడరు. అండ్ అట్లానే అవతల వాళ్ళ విమర్శలు, ముఖ్యంగా వర్క్ ప్లేస్లో విమర్శలని అస్సలు తీసుకోలేరని చెప్పచ్చు. సో ఎందుకంటే వీళ్ళకు ఉండే స్టబర్న్ నేచర్ వల్ల పక్క వాళ్ళ క్రిటిసిజంని యూజువల్గా తీసుకోలేరు. అండ్ వీళ్ళంత మంచి స్నేహితులు కానీ వీళ్ళంత వర్స్ట్ శత్రువులు కానీ ఎవరు ఉండరు. అంటే ఏంటి, ఒక ఫ్రెండ్షిప్ రిలేషన్ని వీళ్ళు ఇచ్చినప్పుడు వీళ్ళు ఎంతవరకు అయినా హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వడానికి, వాళ్ళ వెనకాల నిలబడడానికి యు ఆర్ ద బెస్ట్ అన్నట్టు ఉంటారు.